9వ అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాలు చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమున ఉండెను. ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడెను, అందులో దీప స్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతరణ బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములు మన్నాగల బంగారు పాత్రలు, చిగురించిన హరుడు చెరుగర్రలు, నిబంధన పలుకలను ఉండెను. దానిపై కరుణాపీఠమును కప్పుకొడుతున్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలసినది. ఈమె ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోకి వెళ్ళుగానే సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము పట్టుకొని రెండవ గుడారములోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. అందరూ దేవుని దగ్గర అడగండి, ప్రభువా ఈరోజు నీ వర్తమానము ద్వారా నాతో మాట్లాడు, నీ దాసుని మార్గపరచు, నీ వాక్యము చేత నన్ను సంధించు అని ప్రభువుని అడగండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రం. నీ మహాకృపను బట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. మీ వాక్యమును ధ్యానము చేస్తూ మీ చివరి వాక్యమును తినడానికి మేము సిద్ధముగా ఉన్నాము. నీ దాసుడైన నేను వారికి పంచడానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా. ఆ వాక్య ప్రవక్తలు నా చేతలో పెట్టండి నాయన, నా హృదయంలోకి చొప్పించండి ప్రభువా. నేను దాన్ని సక్రమముగా విరచి పంచి పెట్టడానికి కృప దయచేయండి. నన్ను ముట్టండి, నా శరీరమును ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా జ్ఞానమును ముట్టండి, నా తలను నా ఎదరిని ముట్టండి, నా గొంతును ముట్టండి, నా స్వరమును ముట్టండి ప్రభువా. నన్ను మీ శిలువ చాటును దాయండి, మీ ఆత్మ చేత అభిషేకించండి, నన్ను మీలోనికి బోధగా వాడుకోండి ప్రభువా. నాలో నుండి మీ స్వరాన్ని వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అంతర్వాణి పలకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పెంతెకోస్తు సంఘమా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పెంతెకోస్తు సంఘములో పునాది రాయి మీద మీరు స్థిరముగా నిలిచి ఉండాలని కోరుతూ ఉన్నాను. లోకమును చూచి, లోకములోని వేషధారులను చూచి మీరు మోసపోవద్దు. పెంతెకోస్తు సంఘం అని పేరు పెట్టుకొని అనేక మంది
వేషధారులుగా జీవిస్తూ ఉన్నారు. వారు అట్లా చేశారు కదా, మీరు ఇట్లా చేశారు కదా అని మనము మాత్రం చేయకూడదు. అదే పెంతెకోస్తు పునాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంతెకోస్తు పునాది వేయబడిన వారెవరు క్రిస్మస్ చేయరు. పెంతెకోస్తు పునాది వేయబడిన వారెవరు గుడ్ ఫ్రైడే చేయరు, ఈస్టర్ చేయరు. అది ఎందుకంటే అవన్నీ మానవ కల్పితములు కనుక, కల్పించినవి కనుక, గ్రీకు దేవతల నుండి, రోమా దేవతల నుండి, ఆయా దేవతల నుండి సమకూర్చి ఆ పండుగలన్నీ సమకూర్చి డిసెంబర్ 25 సూర్య దేవుడి యొక్క కుమారుడి పుట్టినరోజులో క్రిస్మస్ గా మార్చి చేస్తున్నారు. అది పెంతెకోస్తు సంఘంలో అంగీకరించదు. ఆ రోజు పుట్టినరోజు ప్రభువైన యేసు పుట్టినరోజు కాదు, అది దాచబడింది మర్మము. ఎందుకంటే ఇలాగే విగ్రహారాధనతో ఆయన పుట్టినరోజు మార్చేస్తామని దానిని ఎక్కడ బయట పెట్టలేదు. లిఖించబడి ఉంటుంది కానీ బయట పెట్టలేదు, దొరకలేదు. ఎందుకు లిఖించబడి ఉంటుందని చెప్తున్నాను తెలుసా? మీరు కష్టం చెప్పండి. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? చెప్పనందరూ బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు? అసలు దేవుడు నజరేతు. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు? జనాభా లెక్కల రాయడం కోసం అని వెళ్ళారు. నేను అనుకునేది ఏంటంటే, నేను ఊహించేది ఏంటంటే, ఆయన బెత్లెహేములో పుట్టాడని రాయించడం కోసమే ఆ కైసరి చక్రవర్తిని ప్రేరేపించి జనాభా లెక్కలు రాయించమని ఆశ్రయించాడు. ఇప్పుడు బెత్లెహేమును ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారంటే, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళారు. అంటే ఈయన బెత్లెహేములో పుట్టిన కాలం, కైసరి కాలంలో ఆ జనాభా లెక్కల్లో వ్రాయబడి ఉంటుంది. ఆయన కైసరి పరిపాలిస్తున్న సమయంలో ఏ నెలలో ఎన్నో రోజున ఆయన పుట్టాడో అది ఉంటుంది. కానీ ఎవరు దొరకలే. ఎవరు దొరక అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, అది చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 11వ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, ఓ రాజులు పాడైపోదా, నీతిమంతులు ఏమి చేయగలరు? అయ్యా బాబు, ఈ మధ్య పెంచుకోవడం చేస్తున్నా. ఇంతవరకు అంత హడావుడి లోకరంలో చేయలే, క్యాథలిక్ వాళ్ళు చేయలే. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే పెంచుకోవడం చేశారు. పతనానికి పరాకాష్ట అంటారు. పతనానికి పరాకాష్ట. ఆత్మను విడిచిపెట్టేయాలి, పరిశుద్ధాత్మను విడిచిపెట్టేయాలి, పరిశుద్ధాత్మ కార్యములను విడిచిపెట్టేశారు. ఆ స్టేజ్ మీద పొగెట్టేస్తున్నారు, పొగ. ఆ డిస్ప్లే లైట్లు పెట్టేస్తున్నారు, రంగురంగులు దీపాలు తిరిగేస్తుంటే, రంగురంగుల దీపాలు తిరుగుతా పొగ వచ్చేది ఎక్కడో తెలుసా? వ్యాపారమేనా? చెప్పలే అది ఎక్కడ? ఆ రూపం కాదు, ఈ లోపల పెళ్లిలో కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఈ రంగురంగుల లైట్లు మెలమెలగా మేము వెలుస్తూ కుడి అక్షరం ఎక్కడ? కుడి అక్షరం. ఇది
ఈ రికార్డింగ్ డాన్స్ వేసు అక్కడ ఎక్కడ ఉండేది, అక్కడ కూర్చి చూపుతూ ఉండేవాడు రికార్డింగ్ డాన్స్. అంటే దేవుని మందిరాన్ని, దేవాలయాన్ని, దేవుని సన్నిధిని దేని కింద మార్చేశారు? రికార్డింగ్ డాన్సులు, క్లబ్బులు, పప్పులు, అలాగా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఏమంటున్నారు? ఆ సభలో ఈ పాత్రి గారు రొటాలు ఎక్కువైపోయి డ్యాన్స్ చేస్తూ చేతులు పట్టుకుంటా రండి రండి అన్నారు ఒకసారి. ఆడవాళ్ళు కూడా వచ్చేమన్నారు. ఏం డ్యాన్స్ చేస్తారన్నమాట. అది ఏ చోటది? సాతాను నివసించు స్థలము. సాతాను నివసించు స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి రంగురంగుల లైట్లు పెడతాం. తెల్లగా ప్రకాశవంతమైన లైట్లు మాత్రమే ఉండాలని చెప్తుంటాను. ఇదివరకు ట్యూబ్ లైట్ ఉండేది, ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు నా పొద్దున్న వేసి ఈ చేస్తున్నారు, కళ్ళు తొందరగా పోతున్నాయి. ఏ లైట్కి? ఈ ఎల్ఈడి లైట్లు మీరు గమనించారు. మీరు లైట్ అనుకోండి కనపడదు, కనపడదు. ఆ లైట్ వేస్తున్నారే ఇంకోండి. మన దేవుడు కళ్ళు పోగొట్టే దేవుడు కాదు. ఈ మైకులు పెట్టేసి గుండాకి పేరుకి చేస్తున్నారు. డీజేలు డీజేలు సరే, డీజే నీకు అవసరం రాదా? చక్కగా నెలలోని దేవుని స్వరము వినబడేటట్లుగా పెట్టాలి. ఈ డీజేలు పూజలు ఎవరికి కావాలి? పాట మాత్రం రానివాడికి కావాలి. నాలాంటి బొగ్గులు పెట్టుకోడు పనికి మాలిన ఇది చేసినట్టు మైకులు ఉంటాయి. ఆ మైకులు కొనుక్కుంటారు. ఒక మైకు 5,000, 30,000, 50,000, 70,000, లక్షలు కూడా ఉంటాయి. అది హక్కులోనే ఉంటుంది. అది బట్టి మాత్రం అప్పుడు అటు అటు ఇటు అదేదో బాసు బేసు ఇంకేంటి పై పాట పాడుకుంటే అదేంటో అంటారు. దగ్గరికి వెళ్ళి చెవులు చెప్తారు. మిరియమ్మ గారు పాట పాడింది. ఏందాకట ఏమనుకుంది? ఈ పాట పాడతానికి అరగంట నిలబడి అదనుకు ఇదనుకు అలాగే ఇది ఎలాగే ఎంత బాగుంది. మనకి సెంటర్లో యువత మందిరే మరి అబ్బాయి సభలో కూడా ఎవడొచ్చినా సరే మన పని ఉన్నాయి. డబ్బులు కొట్టాడు. ఈసారి 3 డ్రమ్లు 4 డ్రమ్లు తయారు చేయండి. 3 డ్రమ్లు తయారు చేయండి. 3 మొలకాయ చెట్లు, 3 తాళాల చెట్లు, 3 కంచె చెట్లు, 3 అయ్యేటి అడపాలి.
కాంగూరు కాంగూరు చెప్పలే అవి కాదు మనకి అవి పెట్టి ఇప్పుడు బాగా వచ్చేది కానీ బ్యాండ్ కాలంలో ఏముంటాయి ఆత్మీయానం ఉండేది మనకు లేదు చూస్తూ పడలే కాస్త చూస్తూ పడలు నేర్చుకుంటే కెళ్ళాల్సినట్టు ఎప్పుడు ఐదారు మనకి ఈ రంగులు ఏదో చెప్తుంటే ఏదో ఓ పాటకి బోర్డు అంత బయట చూసుకుని పాటను బట్టి రేపు ఇదేం కారణం అది పాటలు మనం వింటుంటాం అంతే మనం ఆడబాటుతో నువ్వేంటే దేవుడు నీ దగ్గర ఉంటాడో వెళ్ళిపోతాడు ప్రభా మాకు ఈ పాడేవాడు చాలు నువ్వు వెళ్ళిపో మేము పాడుకుంటాం అని పసిపెట్టి ఉంటుంది మందిరంలో నుంచి వద్దా మనకి ఎవరు కావాలి అరే చెప్పండి ఎవరు కావాలి దేవుడే కావాలి దేవుడే మన మధ్య ఉండాలి మన స్థుతుల పైన ఆయన ఆసీనుడు కావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని పిల్లవాడా మనము చదివిన ఈ భాగంలో అపొస్తలుడైన పౌలు ప్రత్యక్షపు గుడారములోని సేవ నియమములను గురించి క్లుప్తంగా చెప్తున్నారు. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో ఉండేను. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో రెండు కనబడుతున్నాయి. రెండు మీరు జాగ్రత్తగా వాటిని అండర్లైన్ చేసుకుని అంకెలు వేసుకోండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను మొదటి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. సేవా నియమములను పరిశుద్ధ స్థలమును. దేవునికి స్తోత్రం. యాలనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. ఈ గుడారము వీటి గురించి ఇప్పుడే వివరించదు కానీ అందులో ఆ గుడారంలో ఏముందట? దీపస్తంభము. రెండవది బల్లయు. ఆ బల్ల మీద ఉంచబడిన రొట్టెలను ఉండేది. దాని పేరే పేరు. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. జాగ్రత్తగా ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఉన్నవి ఏంటంటే వెలుగునిచ్చే దీపస్తంభం. రెండవది బల్ల. బల్ల మీద ఉంచబడిన రొట్టెలు. బట్టి ఏమంటారు? సముఖము రొట్టెలు. రెండు దంతాలుగా ఉంచబడతాయి. ఎన్ని? రెండు దంతాలుగా. ఇటు ఆరు రొట్టెలు, ఇటు 6 రొట్టెలు. అవి ఎందుకు 6 ఉన్నాయంటే ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రములు కనుక 6 గోత్రముల తరపున ఒక ప్రక్క, 6 గోత్రముల తరపున మరో ప్రక్క ఉంచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అవును, వాటిలో వాటి నియమాలు ఉన్నాయి. దీపస్తంభం మీద దీపం ప్రతిరోజు వెలుగుతున్నారు, నిత్యము వెలుగుతున్నారు. అది నిత్యము వెలగడానికి
ఇప్పుడు మీకు అర్థం కాదు ఏంటంటే ఒరేలోనే దంచి తీయడానికి మనుషులు ఉండాలి, నియమించబడతారు. వారెవరంటే లేవీయులు. వారే పరిశుద్ధులుగా ఉండి దాన్ని దంచాలి, ఆ నూనెలు తీయాలి. ఆ పరివారం కోసం ఆ నూనెను తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించదగిన యాజకులు ఆ నూనెను తీసుకుని వచ్చి ఈ దీప వృక్షములో పోయాలి. ప్రదీపం అక్కడ వారికి కత్తెర కూడా ఉంటుంది. ఆ కత్తెర ఎందుకంటే ఈ వెలుగులో ఏదైనా ఇసుక అంటే దాన్ని ఏం చేయడం కోసం కత్తిరించడం కోసం. సరే, అవన్నీ చెప్తే మీకు అసలు చెప్పాల్సింది అవును. రెండవ తరగతి అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. ఏముందా? పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అందులో సువర్ణ ధూపార్తి అంటే తెలుసా? సువర్ణ ధూపార్తి అంటే బంగారంతో చేసిన ధూప గిన్నె, ధూపం వేస్తారు. ఆ ధూపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఈ నిబంధన మందసం దేంతో తయారు చేస్తారు? తుమ్మకర్రతో తయారు చేసి దాన్ని మొత్తం ఏర్పడుతాడు. బంగారపు రేకు పగలాలి, బంగారపు రేకు పగలాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిబంధన మందసము ముయ్యబడి ఉంటుంది. ఆ నిబంధన మందసాన్ని ఎత్తితే అందులో ఏముంటుందా? మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. మూడు ఏమున్నాయి? మన్నా ఉంచబడిన బంగారు పాత్ర. ఇక్కడ విచిత్రం ఏంటంటే దానిలో ఉన్న మన్నా కుళ్ళిపోదు, దానిలో ఉన్న మన్నా వాసన పోదు, దానిలో ఉన్న మన్నా చెడిపోదు. ఇది మనం గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలు తింటున్న మన్నా తెల్లారికి ఏమైపోతుంది? పాడైపోతుంది. కానీ ఎక్కడ ఉంచబడిన మన్నా పాడవదు, అది పాడవు. అది ఎంతవరకు నిరుషులు మన్నా ఆగిపోయే వరకు ఆ మన్నా అందులోనే మార్చబడతాము. అది ఎప్పుడు మార్చబడిందంటే బహుళ చెప్తుంది ఏంటంటే సంవత్సరానికి ఒక్కమారే ప్రధాన యాజకుడు దానిలో ప్రవేశించాలి. ఈ రోజు పూర్తి చేస్తుంటారు. ఆ మన్నాగా బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు. ఏంటంట? చిగిరించిన అహరోను చేతి కర్ర. మూడోది నిబంధన పలకలు. ఈ నిబంధన పలకలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రాశారు? మోషే తెచ్చాడు. రెండవ వారు మోషే పలకలు చెప్పుకొని వెళితే మొదటిసారి దేవుడు రాశాడు. రెండవ వారు పగలగొట్టాడు మోషే. ఆ తోటను పగలగొట్టినప్పుడు ఆ వాటితో పగలగొట్టాడు. ఇప్పుడు పలకలు చెప్పుకొని రాన్నాడు. చెప్పుకొని వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమితో దాని మీద ఆ నిబంధనలు వ్రాయబడిన దేవుని చేతి ప్రేమితో. అందులో దేవునికి స్తోత్రం చేస్తున్నాం. ఈ మూడు అద్భుతమైనవి. ఎలాగా? మన్నా గల పాత్ర, మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుండి వచ్చింది. ఎండిపోయిన అహరోను కర్ర, చేతి కర్ర ఎన్ని సంవత్సరాల నుంచి దాంతో తిరుగుతున్నాడు, ప్రయాణంతో తిరుగుతున్నాడు. అది
పని చేస్తున్నాం. కానీ సమస్య వచ్చినప్పుడు, పెద్దల గురించి సమస్య వచ్చినప్పుడు గోత్రానికి గోత్ర పెద్ద యొక్క కారణాన్ని పెట్టినప్పుడు దేవుడి సన్నిధిలో వచ్చాక తెల్లారు లేచి వెళ్తే ఆరోగ్యం అలా ఏం చేసిందా, చిగురించి పువ్వులు పూసి బాదము కాయలు కాసింది. అంటే అది ఏం కారణం అన్నమాట? బాదం కాయలు కాసిందంటే ఏం కారణం అన్నమాట? బాదం. అమ్మ దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన కర్ర భూమిలో కూడా పాసకుండా దేవుని సన్నిధిలో సముద్రంలో ఉంచబడినప్పుడు ఏమైంది? చిగురించడమే కాదు, పురుగులు వేయడమే కాదు, కాయలు కూడా. జీవము మన్నా కూడా ప్రతికింపజేసిందే. ఎండిన కర్రలు జీవింపజేసే పరిపాలనటువంటి స్థితి అక్కడ కనబడుతుంది. మూడవది దేవుని చేతి వ్రాత అయిన శాసనములు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నిబంధన మందసములో ఉంచబడినది. నిబంధన మందసములో ఉంచబడినది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నా. హల్లెలూయా. దానిపైన అంటే ఈ మందసం అంటే పెట్టె, మందసం అంటే పెట్టె. ఈ పెట్టె పైన కరుణాపీఠమున కమ్ముబడుతున్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా ఆయనే వివరణ చెప్పడానికి వీలు పడతాను. నేనేం చెప్పను, నాకేం తెలుసుకుంటా. మన గురించి కాండాల్లో వెళ్తే అది నిలబడవచ్చు. నిజమా? ఇవి ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకుడు సేవ చేస్తూ నిత్యములో ఈ మొదటి కూడా వెలుగురు. ఇది జాగ్రత్తగా గమనించాలి. సేవకులు, యాజకులు, పరివారు, నియమించబడిన వారు నిత్యము రోజు పరిశుద్ధ స్థానంలో చదువుతారు. ఎందుకు? దీపస్తంభాలను వెలిగించుతూ ఉండాలి. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. కనుక దాంట్లో ఏం చేస్తున్నారు? దంచి తీసిన అచ్చ ఒలీవ తైలము దానిలో పోస్తున్నారు. కనుక ఈ పని కలిగిన వారు తప్పక అక్కడికి వెళ్ళాలి. అదే ఆయన సన్నిధిలో ఏముంచబడుతున్నాయి? బల్ల మీద ఏమున్నాయి? రొట్టెలు, దంతలుగా ఉంచబడిన రొట్టెలు. ఆ రొట్టెలు ఉంచబడుతుంది. వాడిని సరిచేయడానికి, వాడి పరిస్థితి చూడడానికి, వాడిని గమనించడానికి యాజకులు ప్రతిదినము నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం మనకు ఏమైంది? దీపము, త్రావు చూపించే వెలుగు. నా దీపములో
హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దీపం వెలుగు ఏ నూనె నుండి వస్తుంది? ఒలీవ రకం. దేవుని చేత ఆశీర్వదించబడిన వాని పిల్లలు నీ భోజనము బాలచుచు అంటారు. ఒలీవ మొక్కలు వెలుగుతారు. నిత్యత్వము నిత్యత్వం సజీవము మరణపు ఛాయ అంతకుండా హృదయము మహాప్రళయములో సంవత్సరం పాటు నేలలో మునిగిపోయిన 40 దినాలు వర్షం కురిసి మొత్తం భూమంతా నిండిపోయి కొన్ని నెలల పాటు భూమి కుళ్ళిపోయినప్పటికీ సజీవంగా ఉన్నప్పుడే ఏంటిది? ఆ ఒలీవ మొక్క. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయండి. హల్లెలూయా హల్లెలూయా. సరే సరే, ఎలా ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారమునకు వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఈ మాత్రం జాతకుడు పెట్టుకోడు. ఎప్పుడంట చెప్పండి. వెంటనే వెనక పురుషుడికి అర్థం అవుతుందా? నా మాకు నా బాధ అర్థం అవుతుందా? నా స్వరం అర్థం అవుతుందా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించను. ఎవరు ప్రవేశిస్తారు? ప్రధాన యాజకుడు ఒక్కడే. అక్కడ డిప్యూటీ ప్రధాన యాజకుడు లేదు, అసిస్టెంట్ ప్రధాన యాజకుడు లేదు, కో ప్రధాన యాజకుడు లేదు, ఆడు లేదు, ఇల్లు లేదు. ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశిస్తారు? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. అతను ఒక్కడే ఏమి తీసుకుంటాడట? ఏ రక్తము అక్కడ వివరించబడింది చూడండి. ఆ రక్తము తన కొరకును ప్రజల యొక్క అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రజలు వారి వారి పాపముల నిమిత్తము, వారి కుటుంబాల పాపముల నిమిత్తము, వారి వ్యక్తిగత పాపముల నిమిత్తము ఆ పాప పరిహార బరువులను తీసుకొని వచ్చినప్పుడు, ఆ బరువులను వహించబడినప్పుడు వారితో పాటుగా లేవీయులందరూ తమ పాపములు, తమ కుటుంబ పాపాలు ఒప్పుకొని పరిహార బరువులు అర్పించినప్పుడు లేవీయులు, అందులో యాజకులు నిర్ణయించబడిన వారు కూడా అర్పించినప్పుడు ప్రధాన యాజకుడు కూడా తన కుటుంబం నిమిత్తమో తన నిమిత్తమో ఆ పాప పరిహార బలి అర్పించినప్పుడు ఆ రక్తములన్నీ తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని ప్రజలకి తనకి కూడా గిన్నెలోకి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవునికి అర్పణము చెల్లిస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రవేశిస్తున్నాడు? ఒక్కడే. ఇంకెవరు కాదని ఒక్కడే. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి. ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడు?
పండుగ ఏంటి? సభలే అంతకాలం రోజులు చెప్తాం, మనకి మాత్రం తీర్పు. ఎంత టెంపర్గా చెప్తామో సమాధానాలు కూడా. ఒకసారి తనవేంచిన మొదలెంచిన మారక మచ్చలు దేవునికి ఆరోగ్యం ఇచ్చినప్పటికీ, నీవు నివసించడానికి మంచి ఇల్లు ఇచ్చేటప్పటికీ, నీ పిల్లలకి మంచి దారినిచ్చి, మంచి కోడలిచ్చి, మంచి అల్లుడిచ్చి, నీ రాబడి చక్కగా ఇచ్చి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి అన్నింటినీ సమృద్ధిగా కలగజేస్తే మన దేహాలు పెరుగుతున్నాయి, మన హృదయాలు పెరిగిపోతున్నాయి, మన కన్నులు కలకలైపోతున్నాయి. ఎవరు మర్చిపోతున్నాం? దేవుని మర్చిపోయి నాలుక మందం తెచ్చేసుకుని దేవుడాన్ని ఎవరుగా దేవుని సేవకులు నువ్వెవరుగా అనే పరిస్థితుల్లోకి వస్తున్నారు అనేక మంది. దేవుడి చెయ్యి విడిచిపెడితే వారి పరిస్థితులు మీరు దేవుని సన్నిధికి తెచ్చేటటువంటి అర్పణములు అవన్నీ ఎలా ఉండాలంటే లేవియ కాండం 22వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలులందరితోను ఇట్లు చెప్పును, ఇశ్రాయేలు ఇంటివారులనే గాని ఇశ్రాయేలులో నివసించు ప్రదేశంలోనే గాని యావత్తు యెహోవాకు దహన బలిగా శాస్త్రార్పణములైనను మృత్యుబలులైనను అర్పించును వారు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినను గొర్రె మేకల నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. దేనికి కలంకముండును దానిని అర్పింపకూడదు, అది నీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకరు మృత్యువుని చెల్లించుడికే గాని శాస్త్రార్పణం అర్పించుడికే గాని సమాధాన బలి రూపముగా గోనైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము చేయవలెను. దానిలో కలంకమేమీ ఉండకూడదు. గురుడిదేమి, కుర్చీదేమి, పరద గలదేమి, గడ్డ గలదేమి, గడ్డి రోగము గలదేమి, చిగురు గలదేమి, తిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం యెహోవాకు పాపము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలైన దానినైనను శాస్త్రార్పణముగా అర్పింపవచ్చును గాని అది మృత్యుమనిగా అంగీకరింపబడదు. విత్తులు దానినే గాని విరిగిన దానినే గాని చిక్కిన దానినే గాని పోయబడిన దాని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ముఖ్యమైన వచ్చినాము. ఇంకా టైము అయిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే కడుపు సోమునే కానీ కొత్తమైన సోమునే కానీ దేవునికి అర్పించకూడదు. ఎలా పెట్టుకోకూడదు? మాట్లాడే ఎలా పెట్టుకోకూడదు? కడుపు సోమే కానీ పరిశ్రమ అంటే వ్యభిచారంలో సంపాదించిన సోమునే కానీ కుక్కని అన్నిల సోమనే కానీ ఎంత సోమనే ఆ సోమని ఎవరు అర్పించకూడదు? మీకు దండం పెట్టు సాగిస్తున్నాను. చాలాసార్లు చెప్పాను, వినడం లేదు. ఇప్పుడు వినడం లేదు. నార్మల్లో కలుపుకున్నవాడు, పొగాకు మాత్రాలు కలుపుకున్నవాడు మీరు దేవుడు శక్తి కాక ఇవ్వద్దు, అది అంగీకరించవద్దు. ఆ దేవుడు అంగీకరించడు. హేయమైన దాన్ని దేవుడికి ఇవ్వకూడదు. కొంతమంది అనేది బాబు గురించి ప్రాంతం మానేయడం కారణం ఈ నిబంధనలే. కొంతకాలం మా సంస్కృతక్కరం అనేసి బంగారం వెళ్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? పొగ త్రాగకూడదు అన్నా లేదా అబ్బాయి అంటున్నా లేదా? పొగ తాగకూడదు అన్నప్పుడు మరి ఇప్పుడు గంగాయి పండిస్తున్నారు. ఆ రైతు తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తున్నారు. గంగాయి సాగు అంతా పొగాకు సాగు కూడా అంతే, దేహానికి హానికరం. బాగా ఈజీగా డబ్బులు వస్తే ఏంటంటే ఆ గంగాయి పంట పండించడం, దొంగ సారా కాయడం. దొంగ సారా కాసే పనిలోకి వెళ్ళి మీరు మంచి డబ్బులు సంపాదించి ఆత్మీయ దేవుడికి 10% కాదండి 20% ఇచ్చేస్తున్నా అన్న దేవుడికి ఏం ఆనందం కాదు. రోషం ఎక్కువ ఆయనకి. నా దేవుడు రోషము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మీరందరా నార్మల్గా అంటున్నారా? ఆ డబ్బులన్నీ నచ్చి చెప్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. నాకు ఈ సంవత్సరం పక్కన కొట్టుకుంటారు 4 విద్యార్థులు. ఇవాళేమో మేరమ్మాను ఈవిడ గోత్రుడు వాడు మిస్టర్ మాత్రం అయిపోయాడు. ఏమన్నా నేను రేచల్ క్రిస్టియన్ అది ఎక్కడో చదువుకుంటున్నామో ఆ పేరు కూడా నాటేస్తున్నాను. నిన్న వందనాలు మీరు ఇచ్చినందుకు నువ్వు ఏదైనా ఏ చేస్తున్నావు? దేవునికి స్తోత్రము. రాష్ట్రం కలిగిన వాడు తిండి లేక కావాలి, చావచ్చిన పర్వాలేదు. దేవుడు తన మాత్రం అది ఎంత భయంకరం ఉంటుందంటే ప్రస్తుతానికి ప్రజల్లో మనకి ఆదాయం కనబడుతుంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం బలం తగ్గిపోయేటప్పటికి మన ప్రార్థనకు జవాబు రాదు. శరీరం నిండా బలహీనతలు వచ్చి ఆ
తగ్గకుండా పోవడానికి కారణం ఆయన మాటను మీరుట వలననే. దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అర్పించు అర్పణను ఎవరి సన్నిధికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే లంచాల సొమ్ము దేవుడు అంగీకరించడు. దొంగతనం చేసిన సొమ్ము దేవుడు అంగీకరించడు. అన్యాయపు సొమ్ము దేవుడు అంగీకరించడు. దేవుడు దేనిని ఇమ్మన్నాడంటే 10వ భాగంగా నీవు కష్టపడి పనిచేసావు చూడు. ఇది కూడా కష్టమే. ఇది కష్టమే కానీ ఇది దొంగతనం లాంటిది. దొంగతనం కూడా కష్టపడదు కదా. కష్టం కష్టపడి దొంగతనం దానికోసం వెళ్ళవుగా. దేవునికి హేయమైన వాటిని దేవుని దగ్గర తీసుకెళ్ళకూడదు. వాటి కొరకు మనం ఆశపడకూడదు. నువ్వు పొలం పెట్టు, నువ్వు ఆయనకి ఆ మడుగులు ఆ గుంటల్లో చేపలు పట్టుకో, అది నమ్ముకో. అదే కాదు, అది కష్టం అంటే. దానికి చెప్పినటువంటి దేవుని సెలవుల ఒక్క మారి ఆనాటి దినాల్లో వారు అర్పించిన ఆ పాప పరిహారార్థ బలుల రక్తము అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు సంవత్సరానికి ఒక్క మారే దానిని తీసుకెళ్ళేవాడు. ప్రతి ఆట వారి పాపాలను అర్పించబడేది. అయితే మన ప్రభు తండ్రి మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించి ప్రతి ఏడు అర్పించడం లేకుండా ఆయన పాప పరిహార బలిగా ఇచ్చి ఆ రక్తంలో దేవుని పాదముల ముందు పెట్టి అంగీకరణ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎప్పుడు రాయబడింది, తెలుసుకోండి ఒకసారి మారడానికి పొంది వెలిగించబడి మరలా తప్పిపోతే మళ్ళీ మీరు కొంత బలి అర్పించబడదు. కానీ మీరు కొరకు ఏం చూస్తున్నారా? తీర్పు ఎదురు చూస్తుంది. మాత్రం ప్రార్థన అందరూ స్తోత్రాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా